మొదటి ప్రశ్న, మీరందరూ సంతోషంగా ఉన్నారా? If you all are happy, give one praise to God. Praise the మీరందరూ Lord. కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్పండి. Only Anna is saying. హల్లెలూయా, Yeah, దేవునికి nobody is స్తోత్రము, saying. దేవునికి వందనాలు, మహిమపరచండి. Hallelujah. హల్లెలూయా. As I told you before, that when we come to church, everybody will be having a problem. But let that be out of the doorsteps. When we come into the house of the Lord, let us praise His holy name. మనకి ఏ ఆలోచనలు ఏ తలంపులు ఉన్నప్పుడు కూడా దేవుని మందిరంలోకి మనం ప్రవేశించిన తర్వాత మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాము, మహింపరచవలసిన వారమై ఉన్నాము. Now going to the Word of God, మనము దేవుని వాక్యాన్ని పరిచయం చేసి చూసినట్లయితే for communicating with each and every people, we require some language. మనం That's right. మనం ఒకరికొకరు మనం మాట్లాడాలంటే, మన మాటలో ఇంకొకరు అర్థం చేసుకోవాలంటే మనకు ఒక భాష అవసరమై ఉంది, లాంగ్వేజ్. It's important or not? ఆ లాంగ్వేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. So, when the language is there, for what is the basic thing for a language? మరి భాషకి మూలం ఏంటి? You can answer. లిపి. Lipi means? రాయబడినది. Writing. Okay. Then? Understanding. అర్థం చేసుకోవడానికి. Then? For a language, word is the very, very basic thing. ఏ భాషకైనా మరి అక్షరము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Because in the beginning, the word was there. మొట్టమొదటిగా వాక్యము అనేది ఉన్నది. Without a word, a language cannot exist. వాక్యము లేకుండా భాష అనేది లేదు. Even animals have their own language. ఈవెన్ జంతువులు కూడా వాటి భాష ఉంది. You know, researchers have found dolphins used to communicate through singing. మరి కొత్తగా పరిశోధనలో తెలిసిందంటే డాల్ఫిన్ కూడా పాటల ద్వారా తను చెప్పవలసినటువంటి యొక్క భాషను తన తోటి డాల్ఫిన్స్కి తెలియజేస్తుంది. Only one thing is the difference between a human and animals. మనుషులకి పశువులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే That man should give account for what he is speaking. మనుషులు ఏదైతే మాట్లాడతారో అది మనము దేవునికి లెక్క చెప్పాలి, కానీ జంతువుల విషయంలో అటువంటి అకౌంటబిలిటీ లేదు. But animals no need to give. జంతువులు దేవునికి లెక్క వాటి యొక్క మాటలను బట్టి అవి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. So a word is very important. కాబట్టి వాక్యము మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. In India, if you take, there are 6,000 languages. మన ఇండియాలో చూసుకుంటే దగ్గర 6,000 భాషలు ఉన్నాయి. Out of the 6,000 languages, only few hundred languages are having words, that is writing script. ఇన్ని 6,000 భాషలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో కొద్ది భాషలు మాత్రమే రాయబడేవిగా ఉన్నాయి. But word is so important. కనుక వాక్యము అనేది రాయబడినది చాలా ప్రాముఖ్యమైనది. Our Lord speaks about this word, that in the beginning He was the word. John 1st chapter, if you turn, if you take from 1st verse to 6th verse. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైనను. If you see in these words, it is written, in the beginning was the word. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదియందు వాక్యము ఉండెను. Before whole of this universe was formed, there was word. ఈ యొక్క సర్వ సృష్టి కూడా సృష్టించబడక మునుపు వాక్యము ఉన్నది. And that word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, And the word was God. ఆ వాక్యమే దేవుడై ఉండెను. So, when we see Genesis, it said that when the Lord said, "Let it be there," it happened.
ఆదికాండంలో మనం మొదటి అధ్యాయం చూసినట్లయితే అది కలుగును గాక అని చెప్పగా అది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. In Colossians 1:17 it says, కొలొస్సీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, and he is before all things, and by him all things consist. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 17వ వచనం. When we see this, we can able to find out that that word was Jesus. కనుక ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆది యందు వాక్యము, ఆ వాక్యమే మన యేసు ప్రభు ఉన్నాడని మనం లేఖనాల ద్వారా గమనిస్తూ వస్తున్నాం. To confirm this verse, if you read Proverbs 8:22-23, it says that even before all things were formed, I was there. మరి సామెతలు 8వ అధ్యాయము 23వ వచనం గమనించినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. Proverbs 8. పూర్వకాలమందు 8వ అధ్యాయము సామెతలు 8:22వ వచనం గమనించినట్లయితే, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. We can say that word is so powerful. కనుక వాక్యము చాలా శక్తి కలిగింది, ప్రభావం కలిగినది. That word is Jesus. ఆ వాక్యమే యేసు ప్రభువై ఉన్నాడు. So when we speak, we are speaking Jesus. కనుక మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటలలో వాక్యమైనటువంటి యేసు ప్రభువు ఉన్నాడు. So when we speak, we have to be very careful. కనుకనే మన మాటల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. For each and every word, we are accountable. కనుక మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి లెక్క అప్పజెప్పవలసిన ఉన్నాం. So as I said, the word was God, word is with God, and he is God. కనుక ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. So we have to be very careful while we are using the words. కనుక మనం మాట్లాడేటప్పుడు కానీ వాక్యాన్ని మనము ధ్యానించే విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. How we say this word is Jesus? మనం ఎలా చెప్పగలము ఈ వాక్యమే యేసు ప్రభు అని? The Lord says, I kept my word in you. దేవుని వాక్యం చెలవిస్తుంది, నా మాట మీ యందు ఉంచి ఉన్నాను. His words will never return empty. నా మాటలు వ్యర్థముగా తిరిగి రావు అని చెప్తున్నారు. Sometimes when we speak useless words. కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు మన మాటలు అర్థరహితంగా ఉపయోగకరంగా ఉండవు. It will not make any impact. ఆ మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. But God's words are not like that. కానీ దేవుని మాటలు ఆ విధంగా కాదు. In Isaiah chapter 55, యెషయా గ్రంథము 55వ అధ్యాయం మనం చూసినట్లయితే verses 10 and 11. 10వ అధ్యాయము 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం గమనించినట్లయితే, అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. 11వ వచనం. So when we see in the word 10th verse, 10వ వచనం మనం గమనించినట్లయితే, when rain comes down and snow comes down, it will not return to the heavens without fulfilling its work. మరి వర్షం ఎందుకైతే పడుతుందో అది పడే యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా, అంటే వర్షము భూమిని చేరకుండా అది మరలా తిరిగి వెనక్కి పోలేదు. It produces crops and gives the food for the eaters. మరి ఆ వర్షము దేవుడు దయచేయడానికి ఉద్దేశం ఏంటంటే, ఆ వర్షము భూమిని తడిపి భూమి నుంచి మొక్కను మొలించి మనకు తగిన ఆహారాన్ని అది కలిగించాలనే ఉద్దేశంతో. So shall it be like that. అదేవిధంగా దేవుని వాక్యం కూడా ఉంటుంది. It says that the word that proceeds out of my mouth will never return to me empty. నా నోటి నుండి బయలుదేరేటువంటి ప్రతి వచనం కూడా అది దానికి నిర్ణయించబడినటువంటి పని కార్యము చేయకుండా నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. But it will accomplish what I said. నేను ఏదైతే నా మాటకు ఉంచినానో ఆ యొక్క కార్యము, ఆ వాక్యము నెరవేర్చిన తర్వాతనే నా వద్దకు వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. It will prosper. ఆ వాక్యం వలన మీరు అభివృద్ధి నందుకు వస్తారు. It will do good things. అది మంచి పనులు చేస్తుంది.
That will not do any harm to anyone, అది ఆ వాక్యము ఎవరికి కూడా హానికరమైనది కాదు. because that word is Jesus. ఎందుకంటే ఆ వాక్యమే యేసు ప్రభువే అన్నాడు. If we see whole of the Bible, the Father will say one thing, the Son will do it. మరి మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే తండ్రి ఏదైతే మాట్లాడతాడో కుమారుడు అదే పని చేస్తూ ఉన్నాడు. In the New Testament, if you see, the Lord will say, Jesus Christ, I come to fulfill the wish of my Father. కనుక యోహాను సువార్త నూతన మనం గమనించినట్లయితే నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. He himself being a God, ఆయన దేవుడైండి కూడా, but he never thought that it to be his own property. కానీ ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ కూడా మరి ఆయన తన సొంతగా ఆయన చేసినట్లుగా మనం గమనించట్లేదు. ఆయన తండ్రికి లోబడినట్లుగా మనం గమనిస్తున్నాం. He always used to humble himself. ఆయన అన్ని విషయంలో కూడా తండ్రి అయిన దేవునికి తను లోపరుచుకున్నవాడుగా మనం చూస్తున్నాం. He will always glorify the Lord. అన్ని విషయాలు కూడా దేవుడిని తను మహింపరిచేటువంటిగా చూస్తున్నాం. Because he is word. ఎందుకనగా ఆయన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. That the Lord promises us in Isaiah chapter 59:21. మరి 59 యెషయా గ్రంథంలో చూసినట్లయితే 59వ అధ్యాయము verse 21. 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. If you see in these verses, he says that I kept my word in your mouth. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీ నోట యందు నా మాటలు ఉంచి ఉన్నాను. If I kept my mouth in your if I kept my word in your mouth, నా మాటలు నీ నోటి ఉంచినట్లయితే it will not end with you alone. ఆ మాటలు నీతోనే అంతము కావు. It is for your generation. అది నీ తర్వాత పిల్లల తరం వరకు కూడా అది ఆ మాటలు ఉంటాయి. See how powerful God's word. కనుక దేవుని వాక్యము దేవుని మాటలు ఎంత బలము కలిగినవి అని మనం గమనించాలి. That's why the Lord says, when you stand before the authorities, you don't think that what I will speak, but I will give my word. I'll put my word in your mouth. You will speak. కనుక అధికారులు మీరు నా పక్షంగా నిలబడినప్పుడు మీరు ఏ మాటలు మాట్లాడాలని మీరు భయపడక్కర్లేదు. మీ నోటి నా మాటలు ఉంచినాను కనుక మీరు ధైర్యంగా మీరు మాట్లాడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. That means my son is with you. అనగా నా కుమారుడు మీతో ఉన్నాడు. He will speak for you. మీ పక్షంగా ఆయన మాట్లాడేవాడే అన్నాడు మీ ద్వారా. He will not leave you alone. He will not forsake you. ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, మిమ్మల్ని ఒంటరిగా చేయవాడు కాదు. Wherever you require wisdom and knowledge, మీకు ఎక్కడైతే తెలివి జ్ఞానము అవసరమైనదో, there and all my son will speak for you. He will give you the knowledge and wisdom. He is the same. మీ పక్షంగా నా కుమారుడు మీ పక్షంగా ఆయన మాట్లాడేవాడే అన్నాడు. In 2 Kings 3rd chapter 17th verse says like this. 2వ రాజులు 3వ అధ్యాయము 17th verse. 17వ వచనం మనం గమనించినట్లయితే 2వ రాజులు 3వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా సెలవిచ్చుచుండేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందులను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండెను. So you will not see anything, but my word will make it to happen. కనుక నా మాటలు అవి సంభవిస్తాయి. You shall not see the wind, మీరు ఆ గాలిని చూడకపోవచ్చు, neither you will not see the rain, వర్షాన్ని మీరు చూడకపోవచ్చు, but still the valley will be filled with water. కానీ ఆ లోయ అంతా కూడా నీటితో నింపబడి ఉంటుంది. Because my words will never return empty. కనుక వర్షం లేనప్పటికీ గాలి లేనప్పటికీ నా మాటలు వ్యర్థము కావు. నేను ఏదైతే మాట్లాడానో ఆ మాటల ద్వారా ఆ యొక్క లోయ అంతా కూడా నీటితో నింపబడుతుంది. నా మాటలు వ్యర్థం కావు. Only one word for him. ఆయన నోటి నుండి ఒక్క మాట వస్తే చాలు. Nothing to create.
it will happen. అన్ని అది దేవుని మాట సమస్తాన్ని నిర్వర్తిస్తూ వస్తుంది. If you go to the example of Gideon, he will ask the Lord first time, let this leather go, the sheet of leather be full of dew, and outside nothing to happen. Lord did it. మరి గిద్యోను దేవుని అడిగినప్పుడు ఈ ప్రదేశంలో మాత్రమే మంచు పండేము, తక్కిన ప్రదేశాల్లో మంచు వద్దని అడిగి దేవుణ్ణి అతడు పరీక్షకి పెట్టినప్పుడు అది ఆ విధంగానే దేవుడు చేశాడు. Second time also he tested the Lord. రెండోసారి కూడా దేవుడు అదే విధంగా ఆయన పరీక్షలోనికి శోధించడానికి అడిగాడు. Lord, let outside be full of dew, but this leather should not be wet. రెండోసారి బయట చుట్టూరు మంచు పడాలి, కానీ లోపల మంచు పడకూడదని రెండోసారి దేవుడిని అతడు అడిగాడు. That's the power of God's word. దేవుడు కూడా ఆ విధంగానే తన నోటి మాట చేత గిద్యోను ఏమైతే అడిగాడో ఆ కార్యాన్ని దేవుడు చేసి ఉన్నాడు. So when we see all these things, we can come to a conclusion that word is so powerful. కనుక ఈ మాట ద్వారా మనకి ఏం అర్థమవుతుంటుంది, దేవుని మాటలు సమస్త కార్యాలు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాటలు. But sometimes we use negative words. కానీ దేవుని వాక్యాన్ని మనం కొన్నిసార్లు నెగిటివ్గా అంటే మనం వ్యర్థంగా వాటిని తీసుకుంటాము. That will wound our spirit. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని సరిగా మనం అర్థం చేసుకోకపోతే ఆ మాటల ద్వారా మనకి నష్టము జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. So when we speak something, we have to be very careful. కనుక దేవుని మాటలు మనం మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. When we see Numbers chapter 22, సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 13th chapter, సంఖ్యాకాండము 13వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే verses 31 to 33. 31 నుంచి 33 వరకు మనం గమనించినట్లయితే Not it, just read one. And 14th chapter 1 to 12 also. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13, 31 నుంచి 33, మరి 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే Here we can see 12 persons are selected to spy the land of Canaan. ఇక్కడ మనం గమనించినట్లయితే కానాను పట్టణాన్ని వేగు చూడటానికి 12 మంది మనుషుల్ని వీరు ఇక్కడ ఎన్నుకున్నారు. These people, what they did, they spied the land for 40 days. మరి 40 దినములు ఆ పట్టణాన్ని అంతా కూడా వారు తిరిగి వేగు చూసి వచ్చారు. When they brought the result, that was very negative report they gave. Out of 12, 10 gave a very bad report. అయితే ఆ 12 మంది 40 దినములు ఆ కానాను పట్టణాన్ని తిరిగిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది ఆ పట్టణం గురించి చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. But that words made them to tremble. అయితే ఆ యొక్క చెడ్డ సమాచారాన్ని బట్టి అక్కడ వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో భయంతో నింపబడ్డారు. They were backing off. They said, we don't want to go to Canaan. కనుక అటువంటి భయంకరమైన మనుషులు కలిగిన కానాను పట్టణంలోనికి మేము ఎందుకు పోవాలి అని వారు భయపడి వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. They've seen from Egypt what happened, how miraculously with word the Lord has brought them out and He has led them till this time. వారు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాను పట్టణం వరకు దేవుడు నడిపించేటప్పుడు దేవుడు తన నోటి మాటను బట్టి వారికి ఇచ్చిన గొప్ప అద్భుత కార్యాలు అన్నీ కూడా చూస్తూ వస్తూనే ఉన్నారు. They forgot the Lord's word, how wonder it created. వారు దేవుని యొక్క అద్భుతమైన కార్యములు వారి జీవితంలో అనుభవించి కూడా అవి వారు మర్చిపోయారు. They believed this 10 people. అయితే అద్భుత కార్యము చేసిన దేవుని మర్చిపోయి ఎవరైతే 10 మంది చెప్పినట్టు యొక్క నోటి మాటను బట్టి వారి విశ్వాసం ఉంచారు. See, this will bring curse upon the people. దీన్ని బట్టే వారి మధ్యలోనికి శాపము రాబడింది. Whatever the frustrations you may have, whatever the fear you have, but always try to confess positive words. కానీ మన జీవితంలో ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ, సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ కూడా మంచి శ్రేష్టమైనటువంటి మాటలే మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. In everything there will be positives and negatives. మరి ఏ విషయం చూసినట్లయితే 2 రకాలైన అభిప్రాయాలు, ఒకటి మంచి అభిప్రాయము, చెడు అభిప్రాయం కూడా కలిగి ఉంటాం. Always try to be on the positive side. కనుక
దేవుని యొక్క మాటను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యానుకూలమైనటువంటి మంచి మాటలు మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. Joshua and Caleb, they are the two persons who gave a positive words to the మన congregation. ఇక్కడ 12 మందిలో కేవలము యెహోషువ, కాలేబు వీరిద్దరు మాత్రమే దేవునికి అనుకూలమైనటువంటి మంచి మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. But people believed those 10 people and they stoned these 2 people. అయినా కూడా ఆ 10 మంది చెప్పినటువంటి వారి మాటల మీదనే వారు విశ్వసించి మరి యెహోషువ, కాలేబు మీదకి వాళ్ళు రాళ్ళు ఎత్తారు. So this kindled the anger of the Lord. మరి ఇటువంటి పరిస్థితులు వారు ఎప్పుడైతే దేవుని మాట యందు వారు విశ్వసించక మనుషుల మాటలందు వారు విశ్వసించినప్పుడు దేవుని యొక్క కోపము ఉగ్రత వారి మీదకి వచ్చింది. Lord summoned all people of all the congregation of Israel. వారందరూ కూడా ఒక చోట ఏకంగా రమ్మని దేవుడు చెప్పాడు. Out of the days they spied for 40, how much? For 1 day, 1 year counting, for 40 years the Lord told, you will be wandering in the desert. 40 దినములు వారు కానాను పట్టణాన్ని వేగు చూచి దేవుని యొక్క వాక్యం విరుద్ధంగా చెడ్డ సమాచారం తెచ్చినందుకు దేవుడు వారిని శపించాడు. వారు 40 దినములకు వేగు చూచారు కాబట్టి దినములకు 1 సంవత్సరంగా 40 సంవత్సరముల వారు రాలిపోయే వరకు అరణ్యంలోనే మీరు సంచరిస్తారని దేవుడు వారిని శపించినట్లుగా మనం చూస్తున్నాం. That is the power of God's word. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మనము సరైన విధానంలో అర్థం చేసుకొని ఉపయోగించకుండా దేవునికి విరోధంగా మనం యొక్క మాటలు మనం మాట్లాడినప్పుడు దాన్ని బట్టి ఆ మాటలను బట్టి దేవుని యొక్క ఉగ్రతలోనికి మనం వచ్చేవారంగా ఉంటాము. Is there anything hard for the Lord? కనుక దేవునికి కఠినమైనది దేవుడు చేయలేనటువంటి పని ఏదైనా ఉన్నదా? Just with the word he parted the Red Sea. కనుక ఒక నోటి మాట చేతనే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగినటువంటి దేవుడు. Just with the word he brought manna from heaven. ఒక నోటి మాట చేతనే దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. Just with the word he brought quails. మరి అదే నోటి మాట చేత ఆకాశ పక్షులను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు. So nothing is too hard for the Lord. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Even there is nothing, if one word from the Lord, it will happen. కనుక అక్కడ ఏమి లేకపోయినప్పుడు కేవలం తన నోటి మాట చేత ఆయన సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సర్వశక్తిమంతైన దేవుడు. The same thing only the Lord expects from us. కనుక అటువంటిదే దేవుడు మనం కూడా ఆ విధంగా బిహేవ్ చేయాలని దేవుడు మనం కోరుతూ ఉన్నాడు. In Proverbs 10:19, కనుక సామెతలు 10:18 వచనాన్ని మనం గమనించినట్లయితే అంతరంగమున సామెతలు 10:19. 10:19 వచనముగా విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. So, in the multitude of words, there want not sin. కనుక విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. While using words, we have to be very careful. కనుక మనం విస్తారంగా మాట్లాడే పరిస్థితుల్లో మన మాటలను మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Too much of talking also will be a problem. కనుక విస్తారంగా మనం మాట్లాడితే తప్పకుండా ఇదొక పొరపాటు తప్పిదము ఆ మాటల్లో ఉంటుంది. In the multitude of words, there will be sin. కనుక విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. So we should be very careful when we are using our words. కనుక మనం మాట్లాడేటప్పుడు కూడా సమయం సందర్భంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మనం మాట్లాడాలి. Have you read the life of Job? మరి యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, Have you ever read carefully? మనం జాగ్రత్తగా యోబు గ్రంథం చదివినట్లయితే, If you see, Job is a righteous person. There is no other word for that. మరి యోబు గ్రంథం చూసినట్లయితే యోబు అంత నీతిమంతుడు లేడని దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తాడు. But one thing I'll say you. నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. If you read first chapter of Job, మొదటి అధ్యాయము యోబు గ్రంథం మనం చూసినట్లయితే, you can come through the words that Job feared about his sons and daughters. కనుక యోబు తన యొక్క బిడ్డల గురించి ఆయన భయపడుతున్నవాడుగా మనం చూస్తాం. That whenever their sons and daughters they gather for a feast or anything, they would have out of their mind they would have sinned against the Lord. So he will always offer
some offering to the Lord. కనుక ఎప్పుడో కూడా మరి యోబు తన కుటుంబీకులు మరి వారు తిరుగుటకు త్రాగుటకు కూడి వచ్చినప్పుడు వారు ఏదైనా పాపం చేస్తారేమో అని పాప పరిహార్థంగా ఆయన బలి అర్పిస్తూ వస్తే ఉండేవాడు. See, but Job has not seen the things. Job has not the things. కానీ నాట్ సీన్ Not seen. That their sons and daughters they had peace, but that time he was not there. వారు ఏదన్నా తప్పిదం చేస్తున్నారేమో అనుకునేవాడు, కానీ వారు ఈ తప్పిదం చేస్తున్నట్లుగా ఆయన ఎక్కడ కూడా చూసినట్లుగా మరి లేఖనాల్లో లేదు. So he do not know what's happening there. కనుక అక్కడ ఏం జరుగుతున్న విషయం ఆయనకు తెలియదు, కానీ వారి వారి ఆ విధంగా కూడినప్పుడు ఏమన్నా తప్పిదం జరుగుతుందని భయపడుతుండేవాడు. He fears. ఆ భయం అనేది ఆయనకున్నది. He fears and offers sin offer. కనుక ఆ భయం వలన అతడు తన కుమారులు కుమార్తెల పక్షంగా ఆ పాప పరిహార్థపు బలి ఆయన ఇస్తూ వచ్చేవాడు. So the same way, do not judge anyone without knowing anything. What is happening? What has happened? కనుక మనకు తెలియకుండానే మనము కొన్ని విషయాల గురించి మనము నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. He was always in a fear కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా భయంతో ఉండేటువంటి వాడు. that my sons and daughters will commit sin like that. నా కుమారుడు ఎక్కడ పాపంలో పడిపోతారో అన్నటువంటి భయం కలిగినటువంటి వ్యక్తి. But you should not fear. You should not judge anyone without knowing. కనుక మనం ఎవరికి కూడా ఆ రీతిగా మనము తీర్పు తీర్చడానికి వీల్లేదు. The Lord says, you will be judged according to your deeds. కనుక మనల్ని తీర్పు తీర్చువాడు ఆయనే మన మాటలను బట్టి మన క్రియలను బట్టి తీర్పు ఆయనే మనకు తీర్చువాడు అన్నాడు. So don't confess. కనుక మీరెవరు కూడా ఒకరికి తీర్పు తీర్చే విషయంలో మిమ్మల్ని మీరు ఒప్పుకొనవద్దు. Always be on positive side. కనుక ఎల్లప్పుడూ కూడా మనము దేవుని వాక్య లేఖనాల ప్రకారంగా మనం ఉందాం. Always. Not even a single time. Don't think that negativity will come. The devil will try to put negative words in your mouth, but don't try to use that words. Always try to be on positive side. కనుక సాతానుడు మరి లేఖనాల ద్వారా మనల్ని వంచి లేఖనాలను మనం అర్థం చేసుకునే విషయంలో కొంత లోపాన్ని కలిగించి సరిగా అర్థం చేసుకోకుండా మనం మాట్లాడే మాటల ద్వారానే సాతానుడు మనకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. If we see the life of Jesus, మనం యేసు ప్రభువు యొక్క జీవితం చూసినట్లయితే, when he came out of the water, he was taken to the wilderness for 40 days to be tempted by the devil. యేసు ప్రభువు బాప్తిసం పొంది నేల నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు ఆత్మ చేత శోధించడానికి అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. So the devil tries to tempt the Lord. You say a word, let this stone become bread. అక్కడ సాతానుడు యేసు ప్రభుని 40 దినములు శోధించి ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఎందుకు తినకూడదని దేవుణ్ణి శోధిస్తూ వచ్చింది. But Lord gives a fitting answer to the devil. కానీ దేవుడు సరైన సమాధానాన్ని సాతానుడికి ఇచ్చాడు. Man shall not live by bread alone, but each and every word that proceeds from the mouth of the Lord. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని సాతానుడికి యేసు ప్రభు సరైన జవాబు ఇచ్చాడు. The same way, Proverbs 13:2 says, అదేవిధంగా సామెతలు 32వ అధ్యాయము, a man shall eat good by the fruit of his mouth. అక్కడ చూసినట్లయితే మనుషుడు తన నోటి నుండి వచ్చిన ఫలమును వాడు అనుభవిస్తాడని ఉంది. The word of God says clearly. 31వ అధ్యాయం 31 ఉంది. Proverbs 13:2. 13. సామెతలు 13వ అధ్యాయము 2. నోటి ఫలము చేత, 2వ వచనం, నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. So for Jesus it's not the different. For man also it's not the different. కనుక మనమైనా యేసు ప్రభువైన ఈ విషయాల్లో తేడా ఏమీ లేదు. It says that each and every word that proceeds from the mouth of the Lord will live. The same way, for man it is written, a man shall eat out of the good that proceeds out of his mouth.
దేవుని యొక్క నోటి మాట చేత ఏ విధంగా అయితే కార్యములు సఫలపరచబడుతూ వస్తున్నాయో అదే రీతిగా మనుషుని యొక్క నోటి ఫలము చేత మనుషుడు మేలును పొందుకుంటూ వస్తాడు. The life and death are under the authority of the tongue. కనుక మరణము జీవము నాలుక వశం నందు ఉన్నవి. A word fitly spoken at the right time is equal to some golden ornaments. సరైన సమయంలో సరైనటువంటి మాట మనం పలకటం వలన ఆ మాటకి ఎంతో అది బంగారం కంటే వజ్రవైడుల కంటే ఆ మాటకు చాలా విలువగా ఉంటుంది. Once there was a man, ఒక మనిషి ఉన్నాడు. this was a real testimony. ఇది ఒక సాక్ష్యం మీద చెప్తున్నాను. His house is a little small house. అతను చాలా చిన్న హౌస్ ఉండేది. In that small house, at one corner there was one wasp nest. Wasp. Insect. Insect means that like bee, not bee. అక్కడ ఒక చిన్న దోమ లాంటిది, పురుగు లాంటిది ఉండేది. Wasp, I think if people can understand. So, one day what happened? This man unknowingly he touched that wasp, the nest of the wasp. కనుక ఈ మనుషుడు తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి యొక్క పురుగును తాగటం జరిగింది. He is a devoted person. అతను ఎంతో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. So all the wasps got ready to attack him. ఆ తేనె తట్టు ఆ పురుగులన్నీ కూడా వెంటనే అతన్ని అటాక్ చేసినాయి. But what this man told, by faith he told, was, unknowingly I touched your nest. In the name of Lord Jesus Christ, I say, stop there. ఎప్పుడైతే ఆ తేనె యొక్క దీన్ని తీగల్ని అతను తాగటం జరిగిందో వెంటనే ఆ తేనె తీగలన్నీ ఇన్ని కూడా ఆయన్ని అటాక్ చేయడం జరగడం చేసినప్పుడు అతను యేసు ప్రభు నామాన నేను మీకు చెప్తున్నాను, నాకు హాని చేయొద్దు, ఎందుకంటే నేను మీకు హాని చేయాలని తలంతో నేను చేయలేదని యేసు ప్రభు నామాన ఆయన తీగలకి చెప్తాడు, తేనె తీగలకి. By wonder, not even a single wasp touched him, it returned as it is. కనుక మరి ఎప్పుడైతే ఆ విశ్వాసంతో తన నోటి మాటను ఆయన వినియోగించాడో దాన్ని బట్టి ఆ యొక్క తేనె తీగలేం కూడా ఆయనకి హాని చేయలేదు. This is the faith, for faith words. కనుక విశ్వాస సంబంధమైనటువంటి మాటలు జీవం కలిగినటువంటి. When you are in Jesus, when you use your words, that will bring forth the fruit. ఎప్పుడైతే క్రీస్తు నందు మనం విశ్వసించి వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆ మాటల్లో జీవం కలిగి ఉంటుంది, అది మీకు క్షేమాన్ని కలిగిస్తుంది. Your words are my comfort. మన మాటలే మనకి కంఫర్ట్ అంటే ఆదరణ కలిగింపచేస్తాయి. Always the Lord's word will comfort us. ఎప్పుడు కూడా దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ వస్తుంది. Always confess positive words. కనుక ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనము మంచిగా సమయానుకూలంగా దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉంటే ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తూ ఉంది. Whenever you speak the positive words from the word, from the Bible, ఎప్పుడైతే దేవుని వాక్యానుకూలంగా మనం మాట్లాడుతూ ఉంటామో the word will speak to you also. ఆ వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంటుంది మొదటిగా. For that, first of all, you should be on meditation of the God's word. కనుక మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే దేవుని మాట మనం మాట్లాడుతూ ఉంటామో, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, మొట్టమొదటిగా జరిగేటువంటి క్రియ ఏంటంటే ఆ మాటలే మొదటిగా మనతో మాట్లాడతాయి, తర్వాత ఆ మాటలను తిరిగి మనం మాట్లాడాలి. Psalms 119, 50th verse. కీర్తనలో 119వ అధ్యాయము మనం గమనించినట్లయితే, కీర్తనలో 119, 119 కీర్తన 119వ అధ్యాయము వర్స్ 50 వచ్చిన మనం గమనించినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది.
This is my comfort in my affliction, for thy word hath quickened me. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మది నీ వాక్యమే కలిగిస్తూ ఉంది. Whenever you're down, these words will speak to you. ఎప్పుడైతే నువ్వు కృంగిపోయావో అప్పుడు దేవుని యొక్క మాటలు నీకు ఆదరణ కలిగిస్తాయి. Always have a positive attitude. కనుక దేవుని వాక్యం మీద మనకు సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. As I said in the beginning, నేను మొదట చెప్పినట్లుగా every man will have his own grievance, his frustrations, devastations. ప్రతి మనిషి కూడా మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, మరి ఎంతో బాధాకరమైన విషయాలు వారి యొక్క వ్యక్తిగతంగా ప్రతి మనిషికి కూడా కొన్ని సందర్భాలు ఆ రీతిగా ఉంటాయి. Always use positive words. Be positive. కనుక అటువంటి కృంగిపోయినటువంటి సమయాల్లో మనము దేవుని వాక్యాన్ని మనం సరైన విధంగా మాట్లాడగలిగే వారంగా ఉండాలి. When you use positive words, you can see changes in your life. కనుక ఎప్పుడైతే దేవుని మాటను బట్టి మనము బ్రతుకుతామో ఆ మాటలు మన జీవితాలని మార్చే విధంగా ఉంటుంది. Once there was a woman. ఒకసారి ఒక స్త్రీ ఉంది. That woman has one child, only one son. ఆమెకి ఒకే కుమారుడు ఉన్నాడు. That person was working in the military. అతడు మరి మిలిటరీలో పనిచేస్తూ ఉన్నాడు. So she was alone. ఆమె ఒంటరిగా ఉంటుంది. So when she was alone, every day a dwarf used to come to her house to take some bread from her. Dwarf అంటే ఫుల్ మనిషి, షార్ట్ మ్యాన్. ఒక చిన్న పొట్టి మనుషుడు ప్రతిదినం ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. So this lady used to feed him with a bread. కనుక చాలా చిన్నగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె తప్పకుండా ఏదో ఒకటి ఇచ్చి అతనికి ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తూ ఉండేది. So this man will, what he will say, whenever he takes this bread and while going, he'll say, whatever good you do, it will be with you. Whatever the bad you do, that also will be with you. ఆయన ఏమంటాడంటే, అమ్మా నువ్వు చేసే ఏదైతే మంచి చేస్తావో ఆ మంచి నీ దగ్గర ఉంటుంది, ఏదైతే చెడు చేస్తావో ఆ చెడు కూడా నీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి పోతూ ఉండేవాడు. Every day this used to be continued. అది ప్రతిరోజు ఏమో అన్నం పెడతా ఉండేది, ఆ మాట అంటా ఉండేవాడు. So this women got annoyed. అయితే ఏమో ఒక రోజు కొద్దిగా చిరాకు పడింది, ఎందుకు ఈ విధంగా అంటున్నాడు అని. What she made, one day she made a bread with mixed with poison. ఒకసారి విషంతో ఆమె రొట్టె తయారు చేసింది. So she kept on the window where this fellow will come and take that bread. She kept there. ప్రతిరోజు అతను వచ్చి ఎక్కడి నుంచి అయితే రొట్టె తీసుకుంటాడో అది ఆ ప్రదేశంలోనే ఏం చేసినట్టు రొట్టెని పెట్టింది. But her heart was saying, this is not right, why I did like this. Before that person came, she removed that bread from there and she kept the good bread. అయితే ఆమెకి మనసులో బాధ ఉండేది, కానీ నేను చేస్తుంది తప్పు కదా, ఇది చేయకూడదు కదా అని ఆయన రాకముందే ఆమె చేసినట్టు చెడ్డ రొట్టెలు తీసేసి మరొక మంచి రొట్టెని అక్కడ పెడుతుంది. The day also the person told, the good what you do, it will be with you. The bad what you will do, it will come to you. మరి అప్పుడు కూడా ఆ మనిషి ఒకటే అంటాడు, అమ్మ నువ్వు చేసిన మంచి పని బట్టి నీకు మంచి ఉంటుంది, నువ్వు చేసిన చెడు పని బట్టి నీకు చెడు ఉంటుంది అని. So after the next day, her son came from military. ఆ తర్వాత తన కుమారుడు మరి మిలిటరీ నుంచి వచ్చాడు. When he came, he was so tired and so weak. మరి ఆ మిలిటరీ నుంచి రావడం ప్రయాణ అలసట వలన ఉన్నాడు. When he came, he told his mother that I was so tired and hungry. On the way, a short man gave me some bread to eat. So I took that bread. My hunger was gone. So I came to meet you. అమ్మ నేను ప్రయాణం చేసి వచ్చాను, నాకు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఒక చిన్న పొట్టి మనుషుడు నా దగ్గరకు వచ్చి నాకు రొట్టె ఇచ్చాడు, అది తీసుకొని తినటం వల్ల నేను కొంత బలం పొందాను అని చెప్తున్నాడు. So this women got shocked. ఆ తల్లి మరి ఆ విషయం విని ఆమె ఆశ్చర్యపోయింది. She recognized that person. ఆ వ్యక్తిని గుర్తించింది. Because that day she kept the bread before poisoned bread. If he would have taken that, she would have lost her son. ఏ రోజైతే పాయిజన్ కలిపి రొట్టెని పెట్టిందో
అదే దినాన మరి ఆమె అది తీసేసి మంచి రొట్టెని పెట్టింది. ఆ పెట్టిన మంచి రొట్టెనే ఈ పొట్టి వ్యక్తి ఆ ప్రయాణం నుంచి వచ్చినటువంటి తన కుమారుడికి ఇవ్వటం జరిగింది. So, from the here